ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్ కు నిరాశ ఎదురైంది. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన పోరులో విఫలమయ్యాడు. ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయాడు. మెడల్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఒత్తిడిలో చిత్తైపోయాడు. ఓ రకంగా లక్ష్య సేన్ మెడల్ ను ఒత్తిడే మింగేసింది. నిజానికి మలేషియా షట్లర్ లీ జీ జియాపై తొలి గేమ్ లో లక్ష్య సేన్ అదరగొట్టేశాడు. ఆరంభం నుంచి దూకుడు చూపించాడు. అగ్రెసివ్ గా ఆడేశాడు. అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. పదునైన షాట్లతో ఔరా అనిపించాడు. ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. అలవోకగా తొలి గేమ్ ను ముగించాడు. ఆ తర్వాత రెండో గేమ్ లోనూ భారత ఆటగాడికి తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మలేషియా ఆటగాడు పుంజుకున్నాడు. మెల్లమెల్లగా లక్ష్య సేన్ ను డిఫెన్స్ లో పడేశాడు. చూస్తుండగానే రెండో గేమ్ ను ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ ను 1-1తో ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే మూడో గేమ్ లో లక్ష్య సేన్ పై ఒత్తిడి మరింతగా పెరిగింది. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. ఒలింపిక్స్ ఆరంభం నుంచి ఆడినట్టుగా చివరి గేమ్ లో ఆడలేకపోయాడు. ఆఖరికి ప్రత్యర్థి ఆట ముందు తల వంచాడు. తొలి గేమ్ ను గెలిచినా ఆ తర్వాతి గేమ్లో ఓడిపోవడాన్ని భారత క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 21-13, 16-21, 11-21 తేడాతో లక్ష్య సేన్ చిత్తయ్యాడు. దీంతో బ్యాడ్మింటన్ విభాగంలో మెడల్ సాధించకుండానే ఈసారి భారత్ పోరు ముగిసింది. 2012లో తొలిసారి సైనా నెహ్వాల్ పతకాన్ని ముద్దాడింది. లండన్ లో కాంస్య పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత రియోలో సింధు రఫాడించింది. ఏకంగా సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకుంది. గత ఒలింపిక్స్ లోనూ ఉమెన్స్ సింగిల్స్ లో మరోసారి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం భారత్ కు బ్యాడ్మింటన్ లో మెడల్ లేకుండా పోయింది. షూటింగ్ లో మరో పతకం గెలిచే అవకాశాన్ని కూడా భారత్ మిస్ చేసుకుంది. మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్ లో భారత జోడీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో ఓడిపోయింది. చైనా జోడీ చేతిలో 43-44 స్కోర్ తేడాతో చిత్తయింది. ఒక్కరోజే అటు బ్యాడ్మింటన్ ఇటు షూటింగ్ లోనూ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ల్లో భారత్ చిత్తయింది. ఇక టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ లో భారత్ క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంది. మణికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్ తో కూడిన భారత టీం రొమేనియాపై ప్రీ క్వార్టర్స్ లో గెలిచింది. క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది.